హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పెట్టినవి ఒక 6-7 కోడిపుంజులు కొత్తవి పెట్టామండి. మిగతా రిమైనింగ్ పాతవి కూడా ఉన్నాయి. అలాగే అయితే వీటి తప్పిన వీడియోలు అప్డేట్ చేయలేదు, కానీ ఇప్పుడు ఉన్న వాటికి మనం తీయడం జరిగింది. వీటిలో మీరు వాట్సాప్లో మీరు హాయిని పెట్టండి, నేను సెండ్ చేస్తాను. చూడండి, బాగుంటే తీసుకుంటారు. ఒకవేళ మీకు నచ్చకపోతే చూసి వదిలేయండి. ఎందుకంటే మన రీసేల్ కాబట్టి కోడ్ రాగానే మనం తన్నిం చేస్తాం. దానివల్ల మీకు అప్ అండ్ డౌన్ కనబడవచ్చు. అలాగే మ్యాక్సిమం మీకు చాలామంది చెప్తున్నాను, చిన్న కోళ్ళు కొనుక్కునే వాళ్ళకి మీకు అవకాశం ఉన్నంత వరకు బయట కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అలా చెప్తున్నాను, నాకు వ్యాపారం ఎక్కువైపోయి కాదు. మీకు ఏమవుతుందంటే చిన్న కోడికి వచ్చేసరికి మేము ఒక 500 లాభం తీసుకుంటాం, బస్ డ్రైవర్ 300 లాభం తీసుకుంటారు. కాబట్టి మీకు ఎక్కువ రేట్ అయిపోయినట్టు ఉంటుంది కోడి. ఖాళీగా ఉండి బయట తిరిగి కొనుక్కునే వాళ్ళు బయట తిరిగి కొనుక్కోండి. అది ప్రతి వీడియోలో కూడా మనం చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మీరు డిసప్పాయింట్ అవ్వకూడదు. ఎందుకంటే మీకు కారు మీద వచ్చినా బైక్ మీద వచ్చినా మీకు డబ్బులు వేస్ట్ తప్ప ఏముండదు. మా పని పాడవుతుంది, మీకు డబ్బులు వేస్ట్. అది అర్థం చేసుకోండి. నెక్స్ట్ అలాగే పెద్ద కోళ్ళు వచ్చేసరికి మనం రీజన్గానే ఉంటాయి రేట్లు. కాస్త మీరు రీజన్గా అడిగితే రీజన్గా మనం చెప్పడం జరుగుతుంది. అలాగే ఇది సన్నంగా ఉన్న కోడి, దీని తప్పిని బాగుంది అనిపించింది మాకు, అందుకు దీన్ని పెట్టడం జరిగింది. ఈ సేతువ బ్రీడర్లో కూడా అండి. అయితే ప్రజెంట్ ఇది ఇంకా సజ్జలో ఉండి ఇంకా ఏం మొదలు పెట్టలేదు తప్పిని. దాన్ని బట్టి బ్రీడింగ్ క్వాలిటీ కావాల్సిన వాళ్ళు తీసుకోండి. అలాగే ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ కక్కరే ఇటువంటి ఇలాంటి కోళ్ళు ఉంటాయండి కొన్ని. ఏంటంటే మేము రంగును బట్టిను వాటి తప్పిని వీడియో పెట్టుకుంటాము అంతే తప్ప కోడి మోటగా ఉందా లేకపోతే బరువు ఉందా బలంగా ఉందా అది అనేది మనం చూడమన్నమాట. అది మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఇక్కడ మాకు చాలా వరకు మాకుంటే కస్టమర్లు ఏంటంటే తీసుకెళ్ళామా మామూలుగా పందెం కట్టేసామా అన్నట్టు ఉంటుంది. అందుకని చెప్పి మేము చిన్నదైనా సరే కొద్దిగా తప్పిన వీడియో బాగుండేది తీసుకుంటాం. అలాగే తప్పిన లేకపోతే తప్పిన లేదని చెప్తాం. నేను యూట్యూబ్ వల్ల కొన్ని నిబంధనల వల్ల క్లియర్గా మాట్లాడలేకపోతున్నాను, లేకపోతే నేను ఇంకా బాగా చెప్పేవాడిని. అలాగే ఇందులో 4 పట్టాలు పెట్టానంటే పట్టాలు ఏవేవైతే తప్పినీళ్ళు లేవో అన్నీ ఒకలే తీసుకుంటే వాళ్ళకి తగ్గించివ్వడం జరుగుతుందండి. ఎందుకంటే మాకు తయారు చేయడానికి టైం ఉండదు, మాకు ఈ పని సరిపోద్ది. కోళ్ళు తేవడం, వీటిని తప్పినీళ్ళు పెట్టడం, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ వేయడం. అలాగే మీకు ఇంకోటండి, నా నెంబర్ స్విచ్ ఆఫ్ ఎక్కువ వస్తుంటుంది. వాట్సాప్లో మెసేజ్లు చేయండి, పర్వాలేదు, రిప్లై ఇస్తాను. ప్రతి 10 నిమిషాలకి వాట్సాప్ ఆన్ చేసి చెక్ చేసుకుంటాను నేను. ఎందుకంటే కంటిన్యూ కాల్స్ మాట్లాడినా సరే మనం చేయలేము అనమాట వ్యాపారం. ఎందుకంటే మనం వాట్సాప్ రిప్లైలు పెట్టుకోవాలి, అలాగే నాకు కొత్త బ్యాచ్లు తెప్పించుకోవాలి కాబట్టి. అలాగే ఇప్పుడు మీకు కనబడుతున్న సేతువ మీకు ఆల్రెడీ ఒక పందెం కోడండి అది, కానీ మీకు గింజం వైపు కోడి చాలా బాగుంటుంది. అది చెక్ చేసుకోండి, వాట్సాప్లో చెక్ చేసుకునే తీసుకోండి. ఏదైనా సరే నా దగ్గర ఏది కొనుక్కున్నా సరే కొద్దిగా బలం పెట్టుకోవాలి కంపల్సరీ. మీకు బలంగా కోడి అయితే ఇదే. ఎందుకంటే బలం పెట్టుకోవాలని చెప్తున్నానంటే మీకు మేము ఓన్లీ తప్పిని చూసి తీసుకుంటామండి. తయారీ గట్ట ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ ఏమవుతుందంటే ఒక 2-3 రోజులు కూడా ఉండడం కష్టం. ఏవో పెద్ద రేటు కొన్ని ఉంటాయి తప్ప చిన్న చిన్నవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. మేము ఎక్కువ రోజులు ఉన్న రేటు మార్చలేదంటే నా కోళ్ళలో విషయం ఉన్నదానికి రేటు మార్చమండి. నేను పెట్టే రేట్లు కూడా రీజన్గానే ఉంటాయి. మీకు ఇంకా తక్కువలో కావాలంటే బయట తిరిగి కొనుక్కుంటే తగ్గడానికి అవకాశం ఉంటుంది. నేను ఇవన్నీ వర్కర్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి నాకు తప్పదు. థ్యాంక్ యూ ఆల్.